హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మరొక మంచి బిగ్ అప్డేట్ అనమాట. మనకు తెలుసు తెలంగాణలో ఆల్రెడీ ప్రీ ప్రైమరీ టీచర్ సంబంధించి నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి కదా. సో దీనిలో కొత్తగా అయితే కొంత అమెండ్మెంట్ అయితే చేశారు. సో దీనిలో మనకు వచ్చేసి ప్రీ ప్రైమరీ టీచర్స్ కూడా పురుషులు కూడా రూలే అనమాట. అంటే పురుషులు కూడా ఎలిజిబులే, వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు ఆల్రెడీ ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ జిల్లా నోటిఫికేషన్ చూద్దాం. సో ఎవరైతే పురుషులు అంటే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కూడా అప్లికేషన్ చేసుకోండి, మీకు క్వాలిఫికేషన్ ఉంటే. ఓకేనా, తప్పకుండా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో చూసుకుంటే మనకి ఎక్కడి నుంచి వచ్చినటువంటి పత్రికా ప్రకటన, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 ప్రాథమిక పాఠశాలలో నూతనంగా పూర్వ ప్రాథమిక తరగతుల యూకేజీ అండ్ నిర్వహణ కోసం అయితే మనకు ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 విద్యా సంవత్సరం కోసం అయితే మనకు తెలంగాణలో మనకైతే రాజన్న సిరిసిల్ల జిల్లా, సో మనకి ఈ జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకైతే ప్రీ ప్రైమరీ టీచర్ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకు కూడా మనకు పురుషులు అంటే మేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొత్తగా పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో 2026-27 సంవత్సరం గాను అనుమతించడం జరిగింది. ఈ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యార్థులకు బోధించడానికి గాను ప్రతి పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్ అంటే ప్రీ ప్రైమరీ టీచర్, అదేవిధంగా మహిళలు పురుషులు ఎవరైనా మహిళలైన అప్లికేషన్ చేయొచ్చు, పురుషులైన అప్లికేషన్ చేయొచ్చు. ప్రీ ప్రైమరీ టీచర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్టర్కు మరియు ఆయాకు మాత్రం మహిళలు మాత్రమే అప్లికేషన్ చేయాలి. సో ఈ నియామకానికి సంబంధించినటువంటి అనుమతించారు కాబట్టి అందుకు గాను అర్హత గల స్థానికులైనటువంటి అభ్యర్థుల నుంచి వీళ్ళు దరఖాస్తులు కోరడమైంది. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు 6/6/2026 తేదీన ఇవ్వబడినటువంటి పత్రికా ప్రకటనకు సవరణ చేసిరనమాట. మనకు ఆల్రెడీ 6/6/2026 నాడు ఒక పత్రికా ప్రకటన అంటే ప్రెస్ నోట్ ఇచ్చారు. సో అప్పుడు మహిళలే అప్లికేషన్ చేసుకోమని చెప్పి దాన్ని సవరణ చేస్తూ మళ్ళీ మనకు ఒక నోట్ ఇవ్వడం అయితే జరిగింది. సో దాని సవరణగా మరొక ప్రకటన ఇచ్చారు. సో బోధకులుగా పనిచేయటం గల అర్హతలు, సో మనకు మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ ప్రీ ప్రైమరీ టీచర్స్కి వర్క్ చేయాలంటే కంపల్సరీ మీకు తెలుసు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎవరికైనా స్థానికైనా ఉండాలంటే గ్రామంలో ఫస్ట్ ఆ గ్రామంలో స్కూల్ ఉందనుకో, ఆ గ్రామంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అయిపోతుంది. దీని తర్వాత ఇంకేమైనా హైయర్ స్టడీస్ ఉంటే ఫస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎలిమెంటరీ చైల్డ్ ఎడ్యుకేషన్, డిఈడి, డైట్, అదేవిధంగా బీఈడి ఇట్లుంటాయి. సో ఈ యొక్క మెరిట్ అయితే చూస్తారు. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా సరే ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మేల్ ఫిమేల్ ఎవరైనా ఉన్నట్టు అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ప్రీ ప్రైమరీ టీచర్స్ కూడా అప్లికేషన్ చేసుకున్నటువంటి ఛాన్స్ ఉంది. ఇది పురుషులకు ఉంది, ఆల్రెడీ ఫీమేల్ వాళ్ళు అప్లికేషన్ చేశారు, ఇప్పుడు మేల్ వాళ్ళకు కూడా ఇచ్చారు. సవరణ చేస్తూ మరొక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అర్హతలు మీకు తెలుసు, ఇంటర్మీడియట్ మరియు తత్వం సంబంధించి డీటెయిల్స్ మీకు అన్ని తెలుసు ఇవన్నీగా. సో మనకి గౌరవేతన 8,000 ఇస్తారు, మీకు అది కూడా తెలుసు. సో దీనికైతే మనకు ఒక ప్రకటనను అయితే ఇవ్వడం అయితే జరిగింది సవరణ చేస్తూ. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూసుకోవచ్చు, అభ్యర్థుల దరఖాస్తులు కోవడమైంది 6/6/2026 తేదీన ఇవ్వబడిన పత్రికా ప్రకటనకు సవరణ ప్రకటన మళ్ళీ ఇచ్చారనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకు అప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోమని చెప్పారు, మరి ఇప్పుడు మళ్ళీ మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మరొకటి సవరణ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏజ్ అయితే మీకు తెలుసు 18 నుంచి 44 సంవత్సరం మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఒక 5 years ఉంటుంది. అదేవిధంగా మనకు మాజీ సైనిక ఉద్యోగులకు ఒక 3 years ఎక్స్ట్రా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసు. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు దరఖాస్తు చేసినప్పటి స్థానిక బేస్ మీద ఇస్తారు. ఫస్ట్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్థానికులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మండలంలో చూస్తారు మెరిట్ అనమాట. ఓకేనా, సో ఇదనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఈసారి మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనకు సవరణ ప్రకటన చేస్తూ మళ్ళీ ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి 16/6/2026 తేదీలోపు మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకున్నారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేయండి, మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇచ్చినటువంటి 48 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మీకు నియర్ బై ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలో ఉన్న లేదంటే మండలంలో ఉన్నటువంటి ఆ స్కూల్లో మీరు అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మీకు మండల్ విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్యాలయం అనేది మీరు అయితే సబ్మిట్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తప్పకుండా. సో ఇదనమాట, మనకు దాన్ని అప్పుడు ఇచ్చినటువంటి ప్రకటనను మళ్ళీ సవరణ చేస్తూ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పురుషులు ఏమైనా ఉంటే అప్లికేషన్ చేయండి 16/6/2026 తేదీలోపు, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మళ్ళీ జిల్లాలో మళ్ళీ సవరణ చేస్తూ మళ్ళీ ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రతి జిల్లాలో 33 జిల్లాలో మళ్ళీ ఇస్తున్నారు నోటిఫికేషన్, నాకు తెలిసి వస్తుంది. వచ్చినట్లు నేనైతే నాకు తెలియగానే అప్డేట్ అయితే వీడియో చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చింది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి
పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రీ ప్రైమరీ టీచర్స్కి మీరు కూడా ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, దీనికి కొన్ని డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు అప్లికేషన్ స్వీకరణ తేదీ వచ్చేసి మనకు 13/6/2026 తేదీ నుంచి 16/6/2026 తేదీ వరకు అయితే మనకు తీసుకుంటారు. గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ అప్పుడు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 13వ తారీఖు 6/6/2026 తేదీ నుంచి 16/6/2026 తేదీ వరకు అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ల పరిశీలన వచ్చేసి 17/6/2026 నుంచి 18/6/2026 తేదీ వరకు పరిశీలన జరుగుతుంది. మెరిట్ 1:3కి ఇస్తారు. ఒక పోస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేసి దాని ప్రకారం అయితే మనకు విడుదల చేస్తారు. 19/6/2026 తేదీలోపు మనకు ఈ యొక్క మెరిట్ జాబితా ఇస్తారు. ప్రాథమిక ఎంపిక జాబితా అనేది మనకు 1:1 ప్రకారమే జరుగుతుంది. ఒక పోస్ట్ ఒకరే కాబట్టి ఫైనల్గా 22/6/2026 తేదీలోపు అయితే మనకు ఫైనల్ అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటాయి మనం చెప్పాలనుకుంటే 23/6/2026 తేదీలోపు అయితే మీరు అభ్యంతరాలు ఉంటాయి మనం చెప్పుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి సవరణ ప్రకటన అన్నమాట. దీనికి ప్రీ ప్రైమరీ టీచర్స్కి అప్పుడు మహిళలకే ఇచ్చారు, బట్ ఇప్పుడు పురుషులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. గుడ్ ఛాన్స్ అనమాట. సో ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఎంతో కష్టపడి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా, బట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయడం కూడా మర్చిపోతున్నారు. హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి, మాకు సపోర్టెడ్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.